ఓం శాంతి 18/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. భగవంతుడి భాగ్యశాలి పిల్లల లక్షణాలు. బాప్దాద పిల్లలందరి మస్తకంపై గల భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ మస్తకంపై భాగ్య రేఖలు గీయబడి ఉన్నాయి. కానీ కొంతమంది పిల్లల భాగ్య రేఖలు స్పష్టంగా ఉన్నాయి, కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. తండ్రి అయిన భగవంతుడికి పిల్లలుగా అయినప్పటి నుండి భాగ్య రేఖలను చూస్తున్నారు. భగవంతుడు అంటే భాగ్య విధాత, భగవంతుడు అంటే దాత విధాత. అందువలన వారి పిల్లలుగా అయినంతనే భాగ్యానికి అధికారులు అనగా వారసత్వము పిల్లలందరికీ తప్పక ప్రాప్తిస్తుంది. అయితే లభించిన వారసత్వాన్ని జీవితంలో ధారణ చేయడము, సేవలో ఉపయోగించి శ్రేష్టంగా చేసుకోవటము, స్పష్టంగా చేసుకోవటము, ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఎంతగా స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో ఉపయోగిస్తారో అంత వృద్ధి చెందుతుంది, అనగా రేఖలు స్పష్టమవుతాయి. తండ్రి ఒక్కరే, వారు ఇచ్చేది కూడా అందరికీ ఒకే విధంగానే ఇస్తారు. తండ్రి భాగ్యాన్ని నంబర్ వారుగా పంచరు, కానీ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడంలో యథాశక్తిగా అయిన కారణంగా నంబర్ వారుగా అయిపోతారు. అందువలన కొంతమంది రేఖలు స్పష్టంగా ఉన్నాయి, కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. స్పష్టమైన రేఖలు గల పిల్లలు స్వయం కూడా ప్రతి కర్మలో తమను తాము భాగ్యశాలురము అని అనుభవం చేస్తారు. దానితో పాటు వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా భాగ్యము ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. అంతేకాక ఇటువంటి భాగ్యశాలి పిల్లలను చూసి వీరు గొప్ప భాగ్యశాలి ఆత్మలని అనుకుంటారు. వీరి భాగ్యం సదా శ్రేష్టమైనది. ప్రతి కర్మలో మిమ్ములను మీరు భగవంతుడి భాగ్యశాలి పిల్లలము అని అనుభవం చేస్తున్నామా అని ప్రశ్నించుకోండి. భాగ్యము మీ వారసత్వము. వారసత్వం ప్రాప్తి అవ్వకుండా ఉండడం ఎప్పుడూ ఉండదు. భాగ్యాన్ని వారసత్వ రూపంలో అనుభవం చేస్తున్నారా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? వారసత్వము సులభంగా ప్రాప్తిస్తుంది, శ్రమ ఉండదు. లౌకికంలో కూడా తండ్రి ఖజానాలపై, ఆస్తులపై పిల్లలకు స్వతహాగా అధికారం ఉంటుంది. అంతేకాక తండ్రి వారసత్వము లభించింది అనే నశ కూడా ఉంటుంది. ఇటువంటి భాగ్య నశ ఉందా లేక నశ ఎక్కుతూ దిగుతూ ఉంటుందా? ఇది అవినాశి, ఎప్పటికీ వెళ్ళిపోనటువంటి వారసత్వం కనుక ఎంత నశ ఉండాలి. ఒక్క జన్మకే కాదు, అనేక జన్మల భాగ్యం. జన్మసిద్ధ అధికారికంగా బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే లభించింది అని నశతో మీరు వర్ణన కూడా చేస్తారు. సదా ఈ భాగ్యపు మెరుపు ప్రత్యక్ష రూపంలో ఇతరులకు కనిపించాలి. మెరుపు మరియు పొంగు, ఉత్సాహం రెండు ఉన్నాయా? మర్జు రూపంలో గుప్తంగా ఉన్నాయా? ఇమర్జు రూపంలో ప్రత్యక్షంగా ఉన్నాయా? భాగ్యశాలి ఆత్మల గుర్తులు. వారు సదా ఒడిలో పాలింపబడతారు, తివాచీలపై నడుస్తారు, ఊయలలో ఊగుతారు, మట్టిలో కాలు పెట్టరు. దేహ అభిమానమే ఇక్కడ మట్టి అంటే. వారి కాళ్ళు ఎప్పుడు మైలపడవు. ప్రపంచంలోని వారు తివాచీలపై నడుస్తారు. మీరు బుద్ధిరూపి కాళ్లతో సదా నేలపై కాక ఫరిస్తాల ప్రపంచంలో ఉంటారు. ఈ పాత మట్టి ప్రపంచంలో బుద్ధిరూపి కాలు మోపరు, అనగా బుద్ధిని మురికిగా చేసుకోరు. భాగ్యశాలురు మట్టి బొమ్మలతో ఆడుకోరు, సదా రత్నాలతో ఆడుకుంటారు. భాగ్యశాలురు సదా సంపన్నంగా ఉంటారు. అందువలన ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా మహాదాని పుణ్యాత్మలుగా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా కిరీటము, సింహాసనము, తిలకధారులుగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు భాగ్యానికి ఎంత అధికారులుగా ఉంటారో అంత త్యాగధారి ఆత్మలుగా ఉంటారు. భాగ్యానికి గుర్తు. భాగ్యం ఎందుకు లభించింది అంటే త్యాగము ద్వారా. త్యాగము భాగ్యాన్ని స్పష్టం చేస్తుంది.
భాగ్యశాలి ఆత్మలు సదా భగవంతుడి సమానం, నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ఈ 3 విశేషతలలో భర్పూర్గా ఉంటారు. ఈ గుర్తులన్నీ స్వయంలో అనుభవం చేస్తున్నారా? భాగ్యశాలురు లిస్టులైతే ఉండనే ఉన్నారు కదా. అయితే యథాశక్తిగా ఉన్నారా లేక సర్వశక్తివంతంగా ఉన్నారా? మాస్టర్గా ఉన్నారు కదా. తండ్రిని ఎప్పుడూ యథాశక్తివాన్ లేక నంబర్ వార్ అని అనరు, సదా సర్వశక్తివంతులు అనే అంటారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, యథాశక్తి ఎందుకు? సదాశక్తివంతులు. యథ అనే శబ్దాన్ని మార్చి సదాశక్తివంతులుగా అవ్వండి, ఇతరులను కూడా చేయండి. అర్థమైందా? ఏ జోన్ వారు వచ్చారు? అందరూ వరదాన భూమిలోకి వచ్చి వరదానాలతో జోలి నింపుకుంటున్నారు కదా. వరదాన భూమిలో ఒక్కొక్కరి చరిత్రలో, కర్మలో విశేష వరదానాలు నిండి ఉన్నాయి. యజ్ఞ భూమిలోకి వచ్చి అంటే మధుబన్కి కూరగాయలు తరిగిన, ధాన్యం శుభ్రం చేసిన, అందులో కూడా యజ్ఞ సేవ వరదానాలు నిండి ఉన్నాయి. ఎలాగైతే యాత్రకు వెళ్ళినప్పుడు మందిరాన్ని శుభ్రపరచడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావిస్తారో, అలా ఈ మహాతీర్థ స్థానము లేక వరదాన భూమి అయిన మధుబన్లో చేయు ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదానాలే వరదానాలు నిండి ఉన్నాయి. మీ బుద్ధి జోలెలో ఎంత భాగ్యము నింపుకున్నారు? జోలెను పూర్తిగా నింపుకొని వెళ్తారా లేక యథాశక్తి నింపుకుంటారా? ఎవరు ఎక్కడి నుండి వచ్చినా మేళ జరుపుకునేందుకే వచ్చారు. మధువనంలో ఒక సంకల్పం కానీ, ఒక్క సెకండ్ కానీ వ్యర్థంగా పోరాదు. సమర్థంగా ఈ అభ్యాసం మీ స్థానంలో కూడా సహాయం చేస్తుంది. చదువు మరియు పరివారం. చదువులోని లాభం కూడా తీసుకోండి, పరివారంలో విశేషమైన అనుభవం కూడా చేయండి ఇక్కడ మధుబన్లో ఉండేవారితో. అర్థమైందా? బాప్దాదా అన్ని జోన్ల వారికి సదా వరదానులుగా, మహాదానులుగా అయినందుకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. జనుల ఉత్సవము సమాప్తమైంది, కానీ మీ ఉత్సాహం నిండిన ఉత్సవం సదా ఉంటుంది. మీది సదా గొప్ప రోజే. అందువలన ప్రతిరోజు మీకు శుభాకాంక్షలు. మహారాష్ట్ర సదా మహాన్గా చేసే వరదానాలతో జోలను నింపేవారు. కర్ణాటక వారు సదా తమ హర్షిత ముఖము ద్వారా స్వయం కూడా సదా హర్షితంగా ఉండి ఇతరులను కూడా హర్షితంగా చేసి జోలెను నింపుతూ ఉండేవారు. యూపీ వారు ఏం చేస్తారు? సదా శీతలంగా ఉండు నదుల సమానంగా శీతలత వరదానమునిచ్చి శీతల దేవీలుగా అయ్యి అందరినీ శీతల దేవీలుగా చేయండి. శీతలత ద్వారా సదా సర్వుల అన్ని విధాలైన దుఃఖాలను దూరం చేయండి. అటువంటి వరదానాలతో జోలను నింపండి. అచ్చా, సదా శ్రేష్ఠ భాగ్య రేఖలు కలవారు, సదా తండ్రి సమానము, సర్వశక్తులతో సంపూర్ణ స్థితిలో స్థితమై ఉండేవారు. సదా ఈశ్వరీయ మెరుపు మరియు భాగ్య నశలో ఉండేవారు. ప్రతి కర్మ ద్వారా భాగ్యవంతులై భాగ్య వారసత్వం నిప్పించే మాస్టర్ భాగ్యవంతులు. శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. పెద్ద దాదీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. ఆది నుండి ఇంతవరకు ఎవరైతే ప్రతి కార్యములో నా తోడుగా వస్తున్నారో వారి విశేషత ఏమిటి అంటే, ఎలాగైతే బ్రహ్మబాబా ప్రతి అడుగులో అనుభవిగా ఈ అథారిటీతో విశ్వరాజ్య అధికారము తీసుకుంటాడో, అలా మీ అందరూ చాలా కాలం నుండి అన్ని ప్రకారాలైన అనుభవాల అథారిటీ కారణంగా చాలా కాలపు రాజ్య అధికారంలో కూడా సాథీలుగా అయ్యేవారు తోడుగా. ఆది నుండి ఎక్కడ కూర్చోబెడతారో, ఎలా నడిపిస్తారో అలా నడుస్తూ జతలో వస్తాము అని సంకల్పం చేసిన వారు కనుక వెంట నడుస్తాము అనే మొదటి ప్రతిజ్ఞ బాప్దాదా నిభాయించాల్సి వస్తుంది. బ్రహ్మబాబా వెంట వెళ్ళేవారు రాజ్యంలో కూడా జతలో ఉంటారు, భక్తిలో కూడా వెంట ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటే, గుణాలలో తేడా ఉంటే
ఏదో ఒక జన్మలో దూరంగా ఉంటారు, ఒక జన్మలో దగ్గరగా ఉంటారు అంతే. కానీ ఎవరైతే సదా బుద్ధి ద్వారా సదా జతలో ఉంటారో వారు అక్కడ కూడా జతలో ఉంటారు. సాకారంలో బ్రహ్మ ఉన్నప్పుడు మీరంతా 14 సంవత్సరాలు తోడుగా తపస్సు చేశారు. సంగమ యుగంలోని 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు స్వర్గంలో సమానమవుతుంది? సంగమ యుగంలోని ఇంత సమయం సాకార రూపంలో జతలో ఉన్నారు. ఇది కూడా ఎంత పెద్ద భాగ్యం. అంతేకాక బుద్ధితో కూడా జతలో ఉన్నారు, ఇంట్లో కూడా జతలో ఉంటారు. పైన రాజ్యంలో కూడా స్వర్గంలో కూడా జతలో ఉంటారు. భలే సింహాసనంపై కూర్చోరు, కానీ రాయల్ కుటుంబానికి సమీప సంబంధంలో మొత్తం దినచర్యలో జతలో ఉండే పాత్రను తప్పకుండా అభినయిస్తారు. కనుక ఆదిలో జతలో ఉంటాము అని చేసిన ప్రతిజ్ఞ మొత్తం కల్పమంతా నడుస్తూ ఉంటుంది. భక్తిలో కూడా చాలా కాలము జతలో ఉంటారు. ఈ చివరి జన్మలో కొంతమంది కొంచెం దూరంగా, కొంతమంది దగ్గరగా ఉంటారు, కానీ మొత్తము కల్పమంతా ఏదో ఒక రూపంలో ఉంటారు. ఇలా ప్రతిజ్ఞ చేశారు కదా, అందువలన మిమ్ములను అందరూ ఏ దృష్టితో చూస్తారు? మీరు తండ్రి రూపాలు. దీనినే భక్తిలో వారు వీరంతా భగవంతుడి రూపాలు అని అన్నారు. ఎందుకంటే తండ్రి సమానంగా అవుతారు కదా, మీ రూపము ద్వారా తండ్రి కనిపిస్తారు. అందువలన తండ్రి రూపం అని అంటారు. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి విశేషత ఇదే ఉంటుంది. వారిని చూస్తే తండ్రి గుర్తుకొస్తారు. వారిని స్మృతి చేయరు, కానీ తండ్రిని స్మృతి చేస్తారు. వీరి ద్వారా తండ్రి చరిత్ర, తండ్రి దృష్టి, తండ్రి కర్మలు అన్నీ అనుభవం అవుతాయి. స్వయం వారు కనిపించరు, కానీ వారి ద్వారా తండ్రి కర్మలు లేక దృష్టి అనుభవం అవుతుంది. అనన్యమైన సమాన పిల్లల విశేషత ఇదే. అందరూ ఇలా ఉన్నారు కదా, మీలో అయితే చిక్కుకోరు కదా. ఫలానా వారు చాలా మంచివారు అని అన్నారు కదా, తండ్రి వీరినే మంచిగా చేశారు అని అనాలి. వీరి ద్వారా తండ్రి దృష్టి, తండ్రి పాలన లభిస్తుంది అనాలి. వీరి ద్వారా తండ్రి మహావాక్యాలు వింటున్నాము అనాలి. ఇదే వీరి విశేషత. దీనినే ప్రియంగాను ఉన్నారు, భిన్నంగాను ఉన్నారు అని అంటారు. అందరికీ భలే ప్రియంగా ఉండండి, కానీ ఇరికించుకుని వారిగా ఉండకండి. మీ పైన ప్రేమ కలుగజేసుకోకండి. అది దేహాభిమానంలోకి వచ్చేస్తుంది. తండ్రికి బదులు మిమ్ములను స్మృతి చేయరాదు. తండ్రి శక్తి తీసుకునేందుకు, తండ్రి మహావాక్యాలు వినేందుకు మిమ్ములను గుర్తు చేసుకోవాలి. దీనిని ప్రియంగాను ఉన్నారు, అతీతంగాను ఉన్నారు అని అంటారు. మీరు ఇటువంటి గ్రూప్ కదా, సాకార పాలన తీసుకున్నారు, ఏదో విశేషత ఉంటుంది కదా. మీ వద్దకు వస్తే మిమ్మల్ని ఏం అడుగుతారు? తండ్రి ఏం చేసేవారు, ఎలా నడిచేవారు? ఇదే గుర్తొస్తుంది కదా. మీరు ఇటువంటి విశేషమైన ఆత్మలు. దీనిని డివైన్ అంటే దైవీ ఐకమత్యము అని అంటారు. డివైన్ స్మృతి నిప్పించి డివైన్గా చేస్తారు. అందువలన డివైన్ యూనిటీ అని అంటారు. 50 సంవత్సరాలు అవినాశిగా ఉన్నారు కనుక అవినాశి భవకు అభినందనలు. చాలామంది వచ్చారు, చాలామంది తిరిగి వచ్చేందుకు వెళ్ళారు. మీరేమో అనాది అవినాశిగా ఇక్కడే ఉండిపోయారు. అనాదిలోనూ జతలోనే, ఆదిలో కూడా జతలోనే ఉంటారు. వతనంలో తోడుగా ఉంటే సేవ ఎలా చేస్తారు? మీరు కొద్దిగా విశ్రాంతి కూడా తీసుకుంటారు. తండ్రికి విశ్రాంతి కూడా అవసరం లేదు. పైన బాప్ అంటే వతనంలో బ్రహ్మబాబా బాప్దాదా విశ్రాంతి నుండి కూడా విడుదలయ్యారు. అవ్యక్తానికి సూక్ష్మవతనంలో ఉండే వారికి విశ్రాంతి అవసరం లేదు. ఇక్కడ వ్యక్తంలో శరీరంలో ఉండే వారికి అవసరం. ఇందులో మీ సమానంగా చేస్తే పని సమాప్తం అయిపోతుంది. అయినా ఎప్పుడైనా సేవకు అవకాశం లభిస్తే తండ్రి సమానం అథక్కగా అలసట లేకుండా అవుతారు, అలసిపోరు. అచ్చా, దాది గారితో బాల్యం నుండే తండ్రి కిరీటధారిగా చేశాడు. వస్తూనే సేవ చేసే బాధ్యత కిరీటాన్ని ధరింపచేశారు. సమయం అనుసారం ఏ పాత్ర అయితే నడిచిందో, బికారి పాత్ర అయినా, సంతోషాల పాత్ర అయినా, అన్ని పాత్రలలో బాధ్యత కిరీటాన్ని డ్రామా అనుసారం ధారణ చేస్తూ వచ్చావు. అందువలన అవ్యక్త పాత్రలో కూడా కిరీటాన్ని ధరించి నిమిత్తంగా అయ్యావు. కనుక ఈ విశేషమైన పాత్ర ఆది నుండే ఉంది.
సదా బాధ్యతను నిభాయించే దానివి తండ్రి బాధ్యులుగా ఉన్నట్లు బాధ్యత కిరీటాన్ని ధరించే విశేషమైన పాత్ర ఉంది. అందువలన అంతిమంలో కూడా దృష్టి ద్వారా కిరీటము, తిలకము అన్నీ ఇచ్చి వెళ్ళారు. అందువలన మీ స్మృతి చిహ్నం ఏదైతే ఉందో అందులో కిరీటం తప్పకుండా ఉంటుంది. ఎలాగైతే కృష్ణుడికి బాల్యం నుండే కిరీటాన్ని చూపిస్తారు కనుక స్మృతి చిహ్నంలో కూడా బాల్యం నుండి కిరీటధారి రూపంతో పూజిస్తారు. మిగిలిన వారంతా జతలో ఉంటారు. కానీ నీవు కిరీటధారివి. అందరూ తోడు నిభాయిస్తారు కానీ సమాన రూపంలో తోడు నిభాయించడంలో వ్యత్యాసం ఉంటుంది. పార్టీలతో అవ్యక్త బాప్దాద కలయిక కుమారులతో. కుమారులు అనగా నిర్బంధనులు. అన్నింటికంటే పెద్ద బంధనం మానసిక వ్యర్థ సంకల్పాల బంధనం. ఇందులో కూడా నిర్బంధనులు. అప్పుడప్పుడు ఈ బంధనం బంధించడం లేదు కదా, వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. ఎందుకంటే సంకల్ప శక్తి ప్రతి అడుగులో సంపాదన చేసేందుకు ఆధారం. స్మృతి యాత్ర ఏ ఆధారంతో చేస్తారు? సంకల్ప శక్తి ఆధారంతో బాబా వద్దకు చేరుకుంటారు. అశరీరిగా అయి వెళ్తారు కనుక మానసిక శక్తి విశేషమైనది. వ్యర్థ సంకల్పాలు మానసిక శక్తిని బలహీనపరుస్తాయి. అందువలన ఈ బంధనం నుండి ముక్తులవ్వండి. కుమారులు అనగా సదా తీవ్ర పురుషార్థులు. ఎందుకంటే నిర్బంధనంగా బంధనాలు లేకుండా ఉండేవారి వేగము స్వతహాగానే తీవ్రంగా ఉంటుంది. బరువుగా ఉండేవారు నెమ్మదిగా నడుస్తారు. తేలికగా ఉండేవారు సదా తీవ్ర వేగంతో నడుస్తారు. ఇప్పుడు సమయానుసారం పురుషార్థం చేసే సమయం గతించిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయి గమ్యానికి చేరుకోవాలి. కుమారులు పాత వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకున్నారా? కొత్త ఖాతా సమర్థమైనది, పాత ఖాతా వ్యర్థమైనది కనుక పాత ఖాతా సమాప్తమైపోయింది. అక్కడ కూడా వ్యవహారంలో ఎప్పుడు పాత ఖాతాను ఉంచుకోరు. లౌకికంలో పాత దారిని సమాప్తం చేసి క్రొత్త ఖాతాను పెంచుకుంటూ ఉంటారు కనుక ఇక్కడ కూడా ఈ పాత ఖాతాలను సమాప్తం చేసి సదా క్రొత్తగా ప్రతి అడుగులో సమర్థంగా ఉండాలి. ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. తండ్రి సమర్థులు కనుక పిల్లలు కూడా తండ్రిని అనుసరించి సమర్థంగా అవుతారు. మాతలతో. మాతలు ఏ గుణంలో విశేషమైన అనుభవీలు? ఆ విశేష గుణమేది? త్యాగము, సహనశీలత. బాబా అన్నారు ఇంకా ఏదైనా గుణం ఉందా? మాతల స్వరూపం విశేషంగా దయాస్వరూపం. మాతలు దయాహృదయులు. బేహద్దు మాతలైన మీకు బేహద్దు ఆత్మల పట్ల దయ కలుగుతూ ఉందా? దయ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారు సేవ లేకుండా ఉండలేరు. దయాహృదయులుగా అయినప్పుడు అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. అందువలన మాతలను కళ్యాణి అని కూడా అంటారు. కళ్యాణి అనగా కళ్యాణము అంటే మంచి చేసేవారు అని. ఎలాగైతే తండ్రిని విశ్వ కళ్యాణకారి అని అంటారు, అలా మాతలకు విశేషంగా తండ్రి సమానం కళ్యాణి అని టైటిల్, బిరుదు లభించింది. ఇలా ఉత్సాహం వస్తుందా? ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు? స్వపరివర్తన ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి. హద్దు మరియు బేహద్దు సేవల బ్యాలెన్స్ ఉందా? ఆ సేవలు అయితే లెక్కాచారం సమాప్తం అవుతుంది. అది హద్దు సేవ. మీరు బేహద్దు సేవాదారులు. స్వయంలో సేవ చెయ్యాలి అని ఉత్సాహ ఉల్లాసాలు ఉంటే ఎంత ఉంటే అంత సఫలత లభిస్తుంది. మాతలు తమ త్యాగము ద్వారా, తపస్సు ద్వారా విశ్వ కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అయి ఉన్నారు. మాతలలో త్యాగము మరియు తపస్సుల విశేషత ఉంది. ఈ రెండు విశేషతల ద్వారా సేవకు నిమిత్తంగా అయి ఇతరులను కూడా తండ్రికి చెందిన వారిగా చేయడంలో బిజీగా ఉంటున్నారా? సంగం యుగ బ్రాహ్మణుల పని సేవ చేయడం. బ్రాహ్మణులు సేవ లేకుండా ఉండలేరు. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులు తప్పకుండా కథలు చెప్తారు కనుక ఇక్కడ కూడా కథ చెప్పడము 84 జన్మల గురించి అనగా సేవ చేయడం. కనుక జగన్మాతలుగా అయ్యి జగత్తు కొరకు ఆలోచించండి.
అనంతమైన పిల్లల కొరకు ఆలోచించండి. కేవలం ఇంట్లోనే కూర్చోకండి. బేహద్దు సేవాదారులకై సదా ముందుకు వెళ్తూ ఉండండి. హద్దులో 63 జన్మలు గడిచాయి. ఇప్పుడు బేహద్దు సేవలో ముందుకు వెళ్ళండి. వీడ్కోలు సమయము. పిల్లలందరికీ ప్రియ స్మృతులు. అన్ని వైపులా ఉన్న స్నేహి సహయోగి పిల్లలు బాప్దాదా గారి విశేష స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ సదా నిర్విఘ్నంగా అయ్యి, విఘ్న వినాశకులుగా అయ్యి, విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే కార్యం కొరకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ప్రతి బిడ్డ సేవలో సదా ముందుకు వెళ్ళాలి అని శ్రేష్ఠ సంకల్పం చేస్తారు. ఈ శ్రేష్ఠ సంకల్పము సేవలో సదా ముందుకు తీసుకెళ్తూ ఉంది, ఇంకా తీసుకెళ్తుంది కూడా. సేవతో పాటు స్వఉన్నతి మరియు సేవలో ఉన్నతి రెండింటిలో బ్యాలెన్స్ ఉంచి ముందుకు వెళ్తూ ఉండండి. అప్పుడు బాప్దాదా మరియు సర్వాత్మల ద్వారా ఎవరి కొరకైతే నిమిత్తంగా అవుతారో వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కనుక సదా బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. స్వఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండు జతలో ఉన్నందున సదా సహజ సఫలతా స్వరూపులుగా అవుతారు. అందరూ తమ తమ పేర్లతో విశేషమైన ప్రియ స్మృతులు స్వీకరించండి. అచ్చా. ఓం శాంతి.